for some time. So he has taken spiritual life seriously. So he has come on a vacation. After 1 month he will go back. On-site job. Now you are also working from home, huh? No, total vacation. So I'm going to speak for till 8:15, 20-25 minutes ago. Temple will open again at 8 o'clock. Okay, last darshan. Sayana Arati. Bhagavantani. 8:15 I also stop the class. Till that time, you are new people. I will be interacting with you and educating you about spiritual life. You just follow. మీరు ఇంట్లో ముగ్గురు ఉంటారంటున్నారు, మీ అక్క బావ మీరు. అదే కదా అడిగేది. మీ కుటుంబం ఎవరు ఉంటారు? మీకు భర్త లేడా? పిల్లలు? ఇప్పుడు మీకు రోగాలు మీకు ఎవరికి రోగం ఎవరికి మరి? ఏం ఆపరేషన్? నేను డాక్టర్ని బయట ఇది గాల్ బ్లాడర్ స్టోన్సా, కిడ్నీ స్టోన్సా? గాల్ బ్లాడర్. వాళ్ళకి పిల్లలు? వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. వాళ్ళ పిల్లలిద్దరికి కూడా పెళ్ళి లేదు. వాళ్ళ బతుకులు ఆధ్యాత్మిక జీవితం. తెలుగు యూఆర్ కంఫర్టబుల్. ఆధ్యాత్మిక జీవితం అంటే మామూలుగా భగవంతుడు మానవ జన్మించింది మనం చావు పుట్టుకల నుంచి బయటపడడానికి ఒక అవకాశం. మనుషులే ఎవరు, నేను ఎందుకు వచ్చాను, అరే వాళ్ళు బయటికి పోయా, 50 రూపాయలు కట్టు, మందిలో క్లాస్ డిస్టర్బ్ చేస్తే నీ ఇష్టం ట్రింక్ అని మేము మాట్లాడుతుంటే సైలెంట్ మోడ్. అదే అదే న్యూస్ మనం ఒకటి మాట్లాడుతాను ట్రింక్ అంటే. సో మీకు చెబుతుంది, ఈ సంసారంలో రకరకాల సమస్యలు, రకరకాల గొడవలు. మీరు మంచి మనిషి కాదు, మీరు మంచి మనుషులే కావచ్చు, కానీ ఇంకోటి మిమ్మల్ని మోసం చేయొచ్చు. చేస్తారు కదా ఎక్స్ప్లాయిటేషన్. ఈ సంసారంలో మీరు నన్ను కొత్తగా కలుసుకుంటున్నారు. ఈ స్వామి మన వెల్విషర్ లాగానే మనకి మంచి మాటలు భగవద్గీత, కానీ మొదటిసారి మీరు నన్ను నమ్మే అవకాశం ఉండదు. అంటే మీకు ఆ నమ్మకం లోపల నుంచి రావాలి. ప్రస్తుతం కూర్చున్నారు, ఏదో భగవద్గీత మనకి ఉపయోగపడే విధంగా చదువుతున్నారు. లెటర్స్ మనం చదవటం లేదు. ఒక అరగంట ఈ దగ్గర వింటే మన జీవితంలో మనకైనా మేలు జరుగుతుందా, మనకైనా దారి పెరుగుతుందా, మనం ఏమైనా ఇంతకంటే మేలైనటువంటి జీవితాన్ని, సుఖాన్ని, మన సమస్యల్ని సాల్వ్ చేసుకోగలం. అంటే ఎవ్రీబడీ లుకింగ్ ఫర్. కాబట్టి భగవంతుడు మానవ జన్మ ఇచ్చింది. ఇక్కడ మీరు ఏమన్నా చేసుకోండి. ఇక్కడ ఏం చేసుకోగలుగుతారు? బాగా డబ్బు సంపాదించుకోవచ్చు, లేదా పలుకుబడి సంపాదించుకోవచ్చు. తర్వాత మీరు దేవుడు మీకు లేదా మీ తలరాతల్లో ఉంటే ఇంతగా మీరు సొంత ఇల్లు, కార్లు బాగానే. కానీ ఆరోగ్యం అనేటువంటిది మనకి కొంతమంది తల్లిదండ్రుల ముందే పిల్లలు చనిపోతారు, కొంతమంది భార్యాభర్తలు భర్త చనిపోతుంది, భార్య చనిపోతుంది, ఒంటరి వాళ్ళు అవుతున్నాయి కదా. ఇవి ఆల్ కాంబినేషన్స్. కాబట్టి ఈ సంసారంలో మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. మీరు ఈ సంసారంలో ఒంటరిగా వచ్చారు,
ఎవరైతే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసుకున్నారో అమ్మ నాన్న అనడం ప్రారంభించి, పుట్టినప్పుడు మీకు తెలియదు అమ్మ లేదు నాన్న లేదు, పుట్టారు, వీళ్ళు మీరు అలవాటు చేస్తారు. నువ్వు పుట్టావు కాబట్టి మీ అమ్మ అవుతుంది. అంటే మిమ్మల్ని చిన్నప్పుడే వేరు చేసి ఇంకోటి ఎవడో పట్టుకుపోయి అది నేర్పిస్తుంది. సినిమా లోపల చూస్తూ ఉంటారు, పుట్టింది ఒకళ్ళకి పట్టుకుపోయి ఇంకోటి ఇంట్లో పెంచేసి పాపం అమ్మ నాన్న అనుకుంటే వాళ్ళతో తర్వాత తెలిసి వస్తుంది. మెడికల్ ఎగ్జామినేషన్లోనూ లేదా తర్వాత బయటపడుతుంది, నేను వీళ్ళకి కాదు పుట్టింది, ఎక్కడో పుట్టే వదిలేసిపోయారో లేదా వాళ్ళు చనిపోయారో వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు, రకరకాలుగా జీవితం. సో పాయింట్ ఈస్, ఈ సంసారంలో మనుషులు భగవద్గీత జ్ఞానం ఉన్నవాళ్ళు వాళ్ళు ఎలా ఆలోచించాలో మాలాంటి వాళ్ళకి జీవితంలో ఎలా ఆలోచిస్తూ టెన్షన్ లేకుండా, వర్రీ లేకుండా, సమస్యల మధ్యలో కూడా ఆశావాదంతో ముందుకు పోవడం. ఎందుకంటే ఐ నో వాట్ ఈజ్ వాట్ అబౌట్ లైఫ్. మీకు తెలియదు, మీరు చిన్న తలకాయ, నేను సంపాదించుకోవాలా, నాకు ఇట్లాంటి భర్త కావాలా, నాకు ఇట్లాంటి జీవితం కావాలా, ఎవరో దీని అంటే కళలు, మీరు కళలుగా అంటారు అంతే కదా. ఇప్పుడు ఆ కళలు చెదిరిపోవచ్చు, ఆ కళలు అనుకున్నది అవ్వచ్చు, కానీ ఆఖరిలో అందరి కళ్ళు చెదిరిపోతాయి. మీకు తల్లిదండ్రులు అంటే ప్రేమ ఉందా? ఉంటుంది కదా మామూలు తల్లిదండ్రులు, కానీ ఇప్పుడున్నారా వాళ్ళు? ఫినిష్. అంటే ఇది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. మీరు పిల్లలు ఇప్పుడు మిమ్మల్ని పెంచుతారు, మీ తల్లిదండ్రులు మీకు మంచి సంబంధం, కానీ ఒకరోజు పెళ్లి చేసుకుని మీరు ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి కదా. నేను తల్లిదండ్రులు అంటే నాకు ఎంత ఇష్టం, నేను పెళ్లి చేసుకుని వాళ్ళతోనే ఉండాలి. ఉంటారు అట్లా? కొంతమంది ఉంటారు కూడా అట్లా, కొంతమంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు కూడా. నాకు వేరే ఇంకో కొత్త వాళ్ళతో సంబంధాలు, మళ్ళా ఆ సమస్యలు, ఆ బరువులు నాకు అక్కర్లేదు. మా తల్లిదండ్రులు వాళ్ళని నేను సుఖపెట్టడానికి వాళ్ళని నేను చూసుకోవాలా. ఆ తర్వాత నేను నా జీవితాన్ని దేవుడి దిశలో, లేదా మీకు ఇంకా నా అక్క చెల్లెలు ఎవరంటే రకరకాల. ఇప్పుడు ఆ మమతా బెనర్జీ పెళ్లి చేసుకోలేదు, ఆ ఎంపీ మధ్యప్రదేశ్లో సాధ్వి ప్రజ్ఞని ఉన్నారు కదా, చాలామంది పెళ్లి చేసుకుని ఉంటున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయింది సెటప్ చేసుకొని లక్ష్మి, హర్యానా నుంచి. నేను స్వామిని తిరుగుతూ ఉంటాను, హర్యానాలో కూడా నేను ఉంటూ ఉంటాను. అక్కడ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు శిష్యులు అయ్యారు. వాళ్ళు బీఎస్సీలో ఉన్నప్పుడు నా దగ్గరికి వస్తూ ఎంఎస్సీ పూర్తి చేసి, బీఎడ్ పూర్తి చేసి, కొంతమంది ఒక 8 మంది దాకా. ఈ 8 మందిలో భక్తిలో చాలామంది బ్యాచ్లో, ఒక కాలేజీలో ఎంఎస్సీలో 20 మంది ఉంటారు. బాటనీ వాడు కొంతమంది, జువాలజీ వాడు కొంతమంది, లేడీస్ హాస్టల్. ఈ ఎక్స్పోజ్ అయిన వాళ్ళు ఇస్కాన్కి, వీళ్ళలో ఎంతమంది బయటపడ్డారు? ఒక 6. మాకు కృష్ణ భక్తి చేసుకోవాలి, మేము కృష్ణ భక్తి చేసుకోవాలి, మాకు కృష్ణ భక్తి కావాలా. వచ్చి 6 ఫ్రెండ్స్. అతను వాళ్ళు అయిన తర్వాత బాగా భక్తి అలవాటు అవుతారు. 4 భక్తులు అంటే వాళ్ళు 4:30కి నిద్రలేస్తారు. నమ్మకం, మీకు దేవుడు అంటే నమ్మకం ఉంది. నమ్మకం ఉందంటే దేవుడు చెప్పింది మీరు మెల్లిగా మీ జీవితంలో ఆచరణలు పెట్టారు. నమ్మకం ఉంది కాబట్టి నేను భక్తి చేస్తూ ఉండాలి, నన్ను భగవంతుడు కాపాడుతాడు, లేదా నాకు భగవంతుడు నాకు సహాయం చేస్తాడు అంటే నమ్మకం. అంటే వీళ్ళు ఆ రకంగా స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడే యూనివర్సిటీలో హాస్టల్లో ఉండేవాళ్ళు. వీళ్ళు యూనివర్సిటీ హాస్టల్కి మా మందిరానికి మధ్యలో ఒక 3 కిలోమీటర్ల డిస్టెన్స్. వాళ్ళ ధైర్యం, వాళ్ళు ఈ ఆడపిల్లకాయలంట 4:30 కల్లా సెలవు రోజుల్లో 4:30కి 6 మంది మందిరానికి వచ్చేసి 4:30 కల్లా ఆ కార్యక్రమం చూసుకుని ఆధ్యాత్మిక జీవితం అనగానే తెల్లవారుజామున లేస్తే కానీ మీ మైండ్ అది అదుపులోకి రాదు. మీ మైండ్ని మార్చుకోవాలంటే ఇప్పుడు ఈ హరే కృష్ణ మంత్రం మేము అంటున్నాం, కీర్తన చేస్తాం ఇస్కాన్ వాళ్ళు, రోజంతా చేస్తూ ఉంటాం, సాయంత్రం చేస్తాం, ఉదయం చేస్తాం, తెల్లవారుజామున చేస్తాం. కానీ తెల్లవారుజామున చేసేటువంటి భగవన్నామం, మీరు తెల్లవారుజామున భగవన్నామం జపం చేస్తే కొద్ది రోజుల్లో
ఇది నా మనసుని బలంగా మారుస్తుంది. రాత్రి సాయంత్రం పూట కూడా చేయొచ్చు, మధ్యాహ్నం కూడా చేయొచ్చు. కొంత అనుభవం కలగడానికి టైం పడుతున్నట్టు ఉంటుంది. ఎవరైతే మీరు ఒక 15 రోజులు సూర్యోదయానికి ఒక గంటన్నర ముందు దాన్ని బ్రహ్మముహూర్తం అంటారు, ఇది అమృత వేళ. అంటే జీవితంలో ఆనందంగా బతకాలంటే 24 గంటలు. మీకు ఆత్మానందం తెలియదు కాబట్టి బయట ఐస్ క్రీమ్ తినాలా, ఆ సినిమా చూడాలా, పలానా మన మిత్రులతో పాటు పోయి కాలక్షేపం చేసి రావాలా, చిన్న చిన్న ఆనందాలు చూసి. కానీ ఎవరికైతే గీత జ్ఞానం కలుగుతుందో నేను ఆనందం బయట నుంచి దొరికేది కాదు. ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటారు, 1 తింటారు, 2 తింటారు, తర్వాత తినలేరు. ఇంకా ఫ్రెండ్స్ 2 గంటలు 3 గంటలు కలిసి ఉంటుంది, అది ఎవరేళ్ళు కాదు పోవాలా. అంటే ఇవన్నీ కూడా మీరు దొరకడానికి అవకాశం ఉండదు. దొరికినా కూడా కొద్ది సమయం ఉంటుంది, తర్వాత మళ్ళీ బెడిసి కొట్టచ్చు. ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ ఉంటారు, రేపు మళ్ళీ మీరు శత్రువులుగా కూడా కావచ్చు. మీతో మీరు మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి మీరు షీ చీటెడ్ మీ అనుకుంటాను, మిస్అండర్స్టాండింగ్. మేబీ షీ ఈజ్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ యూ ఓన్లీ ఫర్ హర్ బెనిఫిట్. మీరు ఎప్పుడైనా ఏదైనా ఫ్రెండ్షిప్లో పెడితే మీరు ఏమైతే ఫ్రెండ్షిప్. వాట్ ఈజ్ యువర్ నేమ్? రమ్య. వాట్ ఈజ్ యువర్ నేమ్? సౌమ్య. మీరు ఫ్రెండ్స్, సిస్టర్స్. ఓకే, ఒక ఇంట్లో పుట్టారు కజిన్స్. మొత్తానికి మీరు బంధువులైతే యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఫ్రెండ్స్ అయితే మెల్లిగా జాగ్రత్తగా చూసుకొని నచ్చితే యూ గో ఫార్వర్డ్. మన ఇంట్రెస్ట్, మన స్వభావాలు కొద్దిగా మ్యాచ్ అవుతున్నాయి, యూ లైక్ ఈచ్ అదర్ అండ్ గో ఆన్. ప్రస్తుతానికి మీరు ఇద్దరు కలిసి తిరుగుతున్నారు. ఒంటరిగా మందిరానికి రాలేదో, లేదా మీలో ఏదో మంచితనం చూసి మీతో తిరిగితే బాగుంటుంది, ఏదో ఉంటే వారి ఇంట్రెస్టెడ్ అన్నారు ఇటల్ని. ఆమెలో మీకు ఏం ఇంట్రెస్ట్ ఉంది? ఆమె బతుకు మీ బతుకు మీది. వారి ఇంట్రెస్టెడ్ గోయింగ్ టుగెదర్. ఎందుకు కలిసి వెళ్తున్నారు ఉంటుంది. మీకేం లాభం అవుతాం కాబట్టి మీరు కొద్దిగా చిన్నప్పటి నుంచి ఉంటూ రిలేషన్ ఏర్పడింది. అంటే ఎప్పుడైనా అవకాశం వరకు మీ ఇద్దరు కలిసి తిరుగుతూ ఉంటారు, మాట్లాడుకుంటారు ఆల్రెడీ. సో అంటే మీకు ఈ ఫౌండర్ టు బి, ఆమె మీకు నాకు ఒక మంచి కంపెనీ. రమ్య ఈజ్ మై గుడ్ కంపెనీ, సౌమ్య ఈజ్ మై గుడ్ కంపెనీ. అంటే కొద్దిగా నమ్మకం కుదిరింది. ఏ స్వభావం మంచిది, ఏమైనా ఎక్స్ప్లాయిట్ చేయదు. పాయింట్ వచ్చి ఇప్పుడు మనం చెప్పుకునేది, జీవితంలో భగవంతుడు మనకు మానవ జన్మ ఇచ్చాడు. ఈ మానవ జన్మలో మనం మనకంటే జ్ఞానం ఉన్నవాడిని కలుసుకుంటే మనం ఎప్పుడు ఆలోచించిన విధంగా మనం ఆలోచించేటువంటి ఓపెనింగ్ విండోస్ వస్తుంది. అంతవరకు మై ఇంట్రెస్ట్, మై లైకింగ్స్, మై జాబ్, మై ఫ్యామిలీ. మాలాంటి వాడిని కలుసుకున్నప్పుడు ఎవరైతే నేను బాగుండాలా, అందరూ బాగుండాలా అనేటువంటి పద్ధతులు ఎవరైతే ముందుకు పోతున్నారో, మీరు నేర్చుకునేది భగవద్గీత నుంచి సర్టన్ థింగ్స్ ఆర్ క్లియర్. మీరు పుడతారు, ఒకరోజు చనిపోతారు. ఈ పుట్టడం చనిపోవడం మధ్యలో మీకు దొరికే సుఖాలు తాత్కాలిక సుఖాలు. 24 గంటలు ఉండే సుఖం మీకు ఏమన్నా తెలిసిందా? ఇప్పుడు వాళ్ళు చిన్న వయస్సు, ఈ పెద్ద వయస్సు, జుట్టు కూడా తెల్లబడిపోయింది. రంగేసుకున్నారా? వేసుకున్నట్టు దాన్ని రంగేసుకున్నారు. గోరింటాకుతో రంగేసుకున్నారు, లేదా డైతో రంగేసుకోవచ్చు. ఎందుకు వేసుకున్నారు అంటే మామూలు వయసుతో పాటు జుట్టు తెల్లబడుతుంది కదా, నేను సిగ్గుపడాల్సింది. ఇప్పుడు కనబడుతుంది గోరింటాకు వేసుకున్నది, అక్కడ మళ్ళీ వెంట్రుకలు ఎదిగాయి. గోరింట రంగేసుకునే పైకి వెళ్ళేది, మళ్ళీ తెలుగు బయటకు వస్తుంది.
తెలుగు మళ్ళీ బయటకు వచ్చింది లేదా నాకంటే తెలుస్తుంది. సో సో ఈ చూస్తున్నటువంటి విషయం పుట్టడం చావడం ఇది ఎవరు తప్పించుకోలేదు, అవసరం లేదు. ఎందుకంటే ఎట్లా బయటకు వస్తుంది, కొత్తగా వచ్చే దానికి రంగు లేదు కదా, తెల్లగా బయటకు వస్తుంది. మళ్ళీ దానికి మళ్ళీ పూసుకోవాలి కదా, మళ్ళీ 10 రోజులు మళ్ళీ ఇంకో తెలుగు బయటకు వస్తుంది. జుట్టు ఎదుగుతూ ఉంటుంది, రాలిపోతూ ఉంటుంది. మనకి 60 ఏళ్ళు దాటిన తర్వాత జుట్టు తెల్లబడడం, రాలిపోవడం, ఇంతకుముందు ఒత్తిగా ఉంటుంది, మళ్ళీ ఊడిపోతూ ఉంటుంది. ఈ శరీరాన్ని భగవద్గీతలో ఒక యంత్రంతో పోల్చారు. మీరు కొత్త కారు కొంటారు, 6 ఏళ్ళ తర్వాత సొట్టలు పడిపోయి ఇంజన్ ట్రబుల్ ఇస్తాం అంటే వాళ్ళు వాటితో పాడైపోతుంది. ఈ శరీరం కూడా అంటే ఈ శరీరం మీ వయసులో ఎట్లుంటుంది, ఈ వయసులో వాళ్ళలాగా మీలాగా వీళ్ళు పరిగెత్తడం, గంతులేయడం, తినగలగడం, జాగ్రత్త పడాలి. అంటే ప్రతి వాచ్ యువర్ స్టెప్ అంటాం మనం. మేము అలాంటి వాళ్ళు నడిచేప్పుడు చూసుకుని చెక్ అని పోతూ ఉంటాం. ఆ శరీరం ఎగైలిటీ ఉంది. సో మీకు చెప్పదలుచుకున్నటువంటిది, మనుషులు పుడతారు, మరో చనిపోతారు. మీరు అనుకునే అమ్మ, నాన్న, పిల్లలు ఇవన్నీ మీరు మీ తలకాయలో ఏర్పాటు చేసుకున్నారు. అది ముందు ఆగిపోతాయా, అప్పుడు చనిపోతారు. ఒప్పుకోవాలి. అది మన ఇంట్లో వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఎవనో కంట్రోల్ ఓవర్ దట్. రోగం వస్తుంది, ఆయన సుఖపడడానికి పెళ్లి చేసుకుంటాడు, భార్యకి రోగం బయటపడుతుంది. సుఖంలో పాడలే, ఇంకా డబ్బు సంపాదించి ఆ పెళ్ళని రోగాన్ని ఖర్చు పెడుతూ పెళ్ళాన్ని చూసుకుంటూ అంటే ఒకసారి మీరు బాండ్లోకి వచ్చిన తర్వాత నీకు రోగం వచ్చింది కాబట్టి నేను ఎందుకు పని చేయాలి, నువ్వు వదిలేసిపోతా అనడానికి అసలు మేనర్స్. పెళ్లి చేసుకున్న తర్వాత సుఖంలో కూడా మనం ఒక చోట, దుఃఖంలో కూడా పంచుకోవాలా, సుఖంలో కూడా పంచుకోవాలా. మీరు పెళ్లి చేసుకున్నారు కాబట్టి కదా. సో పాయింట్ వచ్చి మీరు తెలుసుకోవాల్సింది భగవద్గీత నుంచి, ఈ సంసారం చాలా అన్సర్టన్. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు డెవలప్ అవుతాయో మనకు తెలియదు. కానీ తప్పకుండా జీవితంలో మనం అనుకున్నట్టుగా ఏది కాదు. కొన్ని అవుతాయి, ఆరోగ్యం బాగాలేదు, డబ్బులు సంపాదించలేకపోతే ఆరోగ్యం బాగానే ఉంది, మోసపోయాము లేదా మన చిన్న పుస్తకం తీసుకుని చదవండి. మళ్ళా రండి, ఇంకొక 7 అయింది, 8, 8:15 మూసేస్తాడు. కూర్చోండి, 8:15 మూసేస్తాడు. నేను కూడా ఆఫ్ చేసేస్తాను. ఎన్ని నిమిషాలు ఉంది? 8 నిమిషాలు ఉంది. 8 అక్కడ టైం అక్కడ ఉంది. 8 నిమిషాలు. మీకు అర్జెంట్ అయితే పోండి, మంచి మాటలు వింటున్నారు కాబట్టి. 8 నిమిషాలు ఎక్కువ. అది 8:15 చూడంగానే ఆయన తలుపులు మూస్తాడు, నేను నోరు మూసుకుంటాను. అది నో ప్రాబ్లం. నీకు ఉపయోగపడే పని చెబుతారు. సో మీరు చదువుతుంది జీవితంలో నిజంగా మనం ఒంటరిగా వస్తాం. భగవద్గీత కర్మ సిద్ధాంతం అంటారు. ఎవరు చేసిన కర్మలు వాళ్ళు. మీకు వచ్చే రోగాలు మీరే అనుభవించాలి. మీ అమ్మ నాన్న డబ్బు ఖర్చు పెట్టచ్చు, కానీ రోగం తగ్గేదాకా ఆ బాధ భరించాల్సింది మీరే. ఎవరేం చేయలేరు. మీ అమ్మ చెప్పచ్చు, మీ రోగం నేను తీసుకుని నేను బాధపడతాను, మీరు కాదు. మీ రోగాన్ని మీరే అనుభవించాలి. కాబట్టి ఇక్కడ నేర్చుకోవాల్సిన జీవితంలో మన ఇతరులని మీద ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. పెట్టుకుంటే అది మీకు ప్రాబ్లం కలిగిస్తుంది. వాళ్ళకి ఏమన్నా అయితే కాబట్టి బాధ్యతలాగా చూసుకుంటూ ఉండాలి. మీరు ఇతరులకు మేలు చేయాలంటే వాళ్ళ చేత మంచి కర్మలు చేయించాలి. అప్పుడు వాళ్ళకి మంచి జరుగుతుంది. మీరు డబ్బు ఇచ్చినంత మాత్రాన వాళ్ళకి మంచి జరుగుతుంది చెప్పలేదు. ఆయనకి డబ్బు ఇస్తారు, మీరు ఆయనకి సిగరెట్ అలవాటు ఉంటుంది, మీ డబ్బులతో ఆయన తన జీవితాన్ని పాడు చేసుకోండి. మీరు ఇస్తున్న పాపం సహాయం చేయాలని, కానీ ఆయనకి అలవాటు ఏంది? సిగరెట్ అలవాటు ఉంది. మీరు ఇచ్చిన డబ్బులతో ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నాడు.
అంటే జీవితంలో బతికే పద్ధతి. ఈ మానవ జన్మ దొరికింది, ఏం చేయాలి ఏం చేయకూడదు. ఎవరైనా మనకి దగ్గరైన వాళ్ళు అనుకుంటే వాళ్ళు మాంసాహారం తింటుంటే బలవంతంగా చెప్పాల్సిన బాధ్యత ఉంది. మాంసాహారం తినడం భగవంతుడి నియమాలకి విరుద్ధం. హరే కృష్ణ. వాటిదే ఎగ్గు కూడా మాంసాహారం. ఎగ్గు ఏమైనా చెట్లకు కాస్తుందా? చెట్లకు కాస్తే ఎగ్గు మేము కూడా తింటాం. చెట్టుకు కాసేటువంటి ఎగ్గు కోడికి, కోడి నుంచి రాకుండా మరొక విధంగా తయారైతే ఆ ఎగ్స్ తినచ్చు. కోడి సహాయం లేకుండా. ఎగ్ అంటే ఏంది? వికసించినటువంటి కోడి. ఆడవాళ్ళు గర్భం ధరిస్తారు, మొదట్లో పిండం ఉంటుంది, మెల్లిమెల్లిగా కాళ్ళు చేతులు కళ్ళు రావడం అవుతుంది, కానీ కదళ్ళు. ఇంకా 10 నెలలు వచ్చాయంటే అది కదులుతూ ఉంటుంది. భగవంతుడి ప్రకృతి నియమాలంతా 10 నెలలకు బయటకు వచ్చేస్తుంది. 3వ నెలలో 4వ నెలలో వచ్చిన గుడ్డులాగా మీరు ఎట్లా కోడిగుడ్డు చూస్తున్నారు, మీ కడుపులో ఉండే పిల్లవాడు కూడా 4 నెలల దాకా గుడ్డులాగే ఉంటాడు. కళ్ళు ఉండవు, చేతులు ఉండవు. అందుకే భగవంతుడు ఉన్నాడని ఒప్పుకోవాలి. మీకు పిల్లలు కూడా, మీరు పిల్లలకి అంటారు, కానీ వాడు ఎట్లా ఎదుగుతున్నాడు, మగ పిల్లాడా ఆడపిల్లాడా ఎట్లుంటాడు, అన్నీ మీ కంట్రోల్ లేదు. దేవుడు ఎలా ఇస్తే వాడిని అలా మీరు స్వీకరించాలి కదా. సో మీకు చెప్పదలుచుకున్నటువంటిది, మీరు ఒంటరిగా వస్తారు, ఒంటరిగా వెళ్ళిపోతారు. మీరు పూర్వజన్మలో ఏవో కర్మలు చేశారు, మంచి కావచ్చు చెడు కావచ్చు. ఈ చెడు కర్మల ఫలితాలు మీరు అనుభవించడం మీకు ఇష్టం ఉండదు. మీరు పూర్వజన్మలో చెడు చేశారు, దానివల్ల మీకు ఏదో యాక్సిడెంట్ అవ్వడం రాసింది, దానివల్ల మీకు ఆర్థిక ఇబ్బందులు రాసిపెట్టినాయి. లేదు మీరు కోర్టు చుట్టూగా తిరగాల, ఏదో ఒకవేళ ముస్లిం మిమ్మల్ని లవ్ జిహాద్ చేస్తాడు, ఏదో మీ కర్మ. ఈ రకం మీ జీవితాన్ని మీ కర్మలు. వాడిని అనడానికి గుడి లేదు. అందరినీ వాడు అలా మోసం చేయలేకపోతాడు, మీరు ఎందుకు మోసపోయారు? మీ కర్మ కాబట్టి. కాబట్టి ఇక్కడ భగవద్గీత మీరు రోజు చదివితే భగవంతుడు మనల్ని ఎలా బతకమంటున్నాడు. అదేంటి? మాంసాహారం తినకూడదు, సిగరెట్లు సారాయి తీసుకోకూడదు, తర్వాత సమయాన్ని తలకాయ చెడగొట్టుకునే విధంగా చెత్త సినిమాలు, మీరు ఇట్లాంటి రామాయణం, మహాభారతం, భాగవతం ఎక్కడైతే మీరు జీవితాన్ని ఈ విధంగా బాగుపడాలా ఇటువంటి విషయాలు పర్వాలేదు. కానీ కేవలం మనోరంజన, ఎంటర్టైన్మెంట్, ఏదో వాడేదో సిల్లీ జోకులు వేస్తున్నాడు, చీప్ జోకులు వేస్తున్నాడు, ఈ ఆడమగ జోకులు, లేదా రొమాన్స్, క్రైమ్ ఏం చూసాడు. మీకు తలకాయ పనిచేస్తుంటే వాడంటే డబ్బు సంపాదించుకుంటాడు సినిమాలు తీసి, మీ తలకాయ పాడవుతుంది, మీ టైం పాడవుతుంది, మీకే విధంగా ఉపయోగపడుతుంది. సినిమా చూస్తే వాడికి రేటింగ్ వస్తుంది, వాడు డబ్బులు సంపాదించుకుంటాడు, మీకు పాడవుతున్నాడు. కాబట్టి మీరు తెలియగల వాళ్ళైతే ఏది నా దగ్గర కూర్చుంటారు, వాట్ ఈజ్ దేర్ ఇన్ ఫర్ మీ, నేను ఈ స్వామి మాటలు వింటుంటే నా జీవితానికి ఏమైనా ఉపయోగం ఉందా అంటే, లేకపోతే మేము ఉపయోగిస్తాం అంటాము అనగారు. అలాంటి జీవితం ఎప్పుడు కూడా మనకి జీవితం చాలా చిన్నది. 60 ఏళ్ళు బతకచ్చు, 70 ఏళ్ళు బతకచ్చు. మరి వచ్చే జన్మను బాగు చేసుకోవాలంటే, ఈ జన్మలో కూడా బాగుపడాలంటే, ఈ జన్మలో జీవిత ఉద్దేశం మనం దేవుడు ఎవరో తెలుసుకుని ఆయన నియమాలు పాటిస్తూ ఆయనతో సంబంధం, భగవంతుడితో సంబంధం లేనంత కాలం ఇది సంసారంలో పుడతారు, చనిపోతారు. వెనక జన్మ చేసిన కర్మ ఉంటే ఈ జన్మ దొరికింది. ఈ జన్మలో ఎలాంటి ఫ్రెండ్స్, ఎలాంటి పనులు, ఎలాంటి ఆలోచనలు, దాంతో మీరు తర్వాత జన్మకు తయారవుతున్నారు. మాలాంటి వాళ్ళు యోగులు అంటారు. మనసులోని అరికట్టుకుంటూ భగవంతుడు చెప్పినట్టుగా మీకు మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉంది, లిమిటెడ్ పీపుల్. మరి భగవంతుడు ఆయన ఎంత మీకు ఆనందాన్ని ఇవ్వగలరు, దాన్ని మీరు రుసుము కూడా చెల్లించలేదు. ఎటు పేరు ప్రైస్ కృష్ణుడితో సంబంధాన్ని పొందొచ్చు, కానీ మీలో ఆ పట్టుదల ఉండాలా, మీలో ఆ జ్ఞానం ఉండాలా, మీరు ఆ సాధన చేయాలా.
అప్పుడు మీకు ఏ ఫ్రెండ్ ఎంత మిమ్మల్ని సుఖపెట్టగలదు, కృష్ణుడు మీ ఫ్రెండ్, ఆయన ఎలా మనల్ని కాపాడగలరు. కాబట్టి తెలియగల వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోవాలా, ఆయన చెప్పిన నియమాలను నేను పాటించాలా. కాబట్టి నేను నమ్మకాన్ని నేను సాక్షాత్కారంగా మార్చుకోవాలి. ఇప్పుడు నేను డాక్టర్ని, ఉద్యోగం వదిలిపెట్టాను. నాకు కూడా అమ్మ నాన్న అన్నదమ్ములు ఉన్నారు. నేను వాళ్ళని వదిలిపెట్టి దేవుణ్ణి నమ్ముకుని నేను 40 ఏళ్ళు అయింది. నేను ఇంటితో సంబంధాన్ని వదిలిపెట్టుకుని 40 ఏళ్ళు అయింది. ఉద్యోగం వదిలిపెట్టి, ఆస్తులు వదిలిపెట్టి. కానీ దేవుడు నాకు ఏం లోటు చేశాడు. మాకు బిల్డింగ్లు ఉన్నాయి, తింటున్నాను చక్కగా. మా కుటుంబం ఉంది, భక్తులు. మా కుటుంబం అంటే నేను కృష్ణ భక్తులను దగ్గరికి తీసుకుంటాను. కృష్ణ భక్తుల సంబంధం లేకపోతే నాకేం పని మీతో కదా. అట్లా అంటే దేవుడిని మధ్యలో పెట్టి మనం అంతా కూడా ఎలా కలిసి, రెడ్డి లేదు, నాయుడు లేదు, హిందువు లేదు, ముస్లిం లేదు, అందరూ కూడా దీన్ని ఇస్కాన్ ఏమంటారు, ఇది హిందువులు కాదు, ముస్లింలు కాదు, మన ఆత్మను. కృష్ణుడు దేవుడు, హిందువులకు దేవుడు, ముస్లిం ఏమైనా అని చెప్పి ఇంకా తలుపులే లేదు. హరిబోల్ 8:15 దేవుడు క్లోజ్ పెట్టేసి. కానీ మీరేం చేయాలి, ఇప్పుడు కొద్దిగా ఇంట్రొడక్షన్ ఇచ్చాను. ఐ విల్ రికమెండ్ ఎ స్మాల్ బుక్. ఇది హరే కృష్ణ సవాలు. ఆధునిక జీవితంలో ఉండే ఒత్తిళ్ళు ఏంటి, సమస్యలు ఏంటి, దీనికి ఈ అజ్ఞానానికి మనం ఏం తెలుసుకుంటే ఈ ఒత్తిళ్ళు సమస్యల నుంచి ప్రసారం తీసుకుంటాం, దీని నుంచి మనం బయటికి రావచ్చు. కొద్దిగా మీకు ఇంట్రొడక్షన్ ఇచ్చాను. అంటే జీవితాన్ని ఎలా మనం ప్లాన్డ్గా, ఆర్గనైజ్డ్గా, ఉద్దేశపూర్వకంగా, తెగిన గాలిపటంలాగా ఎట్టిపోతుంది నేను ఐ హ్యావ్ గోల్. నేను ఎవరిని, దేవుడు ఎవరు, ఆయనతో సంబంధం, నా జీవితం గడుస్తుంది. నేను దేవుడికి దగ్గర అయ్యి నేను ఆనందం 24 గంటల ఆనందం ఉంటుంది. ఈ ఆనందం లేకపోతే మీరు ఏ రోజు కారు హౌ టు సెలబ్రేట్ టుడే మాకు తెలిసిపోయింది. 24 గంటలు ఎలా మనం చక్కగా బతకచ్చు, సుఖంగా బతకచ్చు, ఎవరి నుంచి ఏం ఆశించక్కర్లేదు. వాడవాడు వచ్చి నన్ను పొగిడితే కానీ నాకు 10,000 రూపాయలు ఆదాయం, నేను దేవుడి సంబంధంలో భక్తి చేసుకుంటూ మాకేం కావాలో ఆయన చూసుకుంటూ ఉంటాను. మీకు భక్తి చేయకపోయినా మీకు జీవితంలో దేవుడు తిండి పెట్టి ఆయన చేస్తాను. భక్తి చేస్తే ఇంక బ్రహ్మాండంగా గడుస్తుంది జీవితం. సో హరిబోల్ వీళ్ళిద్దరికీ కమ్ ఒకసారి అనండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే.